మత్తయి సువార్త 13వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూస్తాము. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక, ఆ వాక్యాన్ని విని కూడా వాళ్ళు గ్రహింపకుండా ఉంటే గనక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతాడంట. అంటే ఇక్కడ పక్షుల్ని ఎలా పోల్చాడు? దుష్టునితో పోల్చాడు. వాక్యం వింటారు కానీ వాళ్ళు గ్రహించకుండా వినేసి అయిపోయింది, ఏదో ఆ వాక్యం వెళ్ళాము, ఏదో చెప్పారు, వచ్చేసాము అని మళ్ళీ లోకంలో పడిపోతాం, మన కుటుంబ విషయాల్లో పడిపోతూ ఉంటాం, దాన్ని అక్కడే మర్చిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఉన్నది మనం ఎప్పుడైతే దాన్ని మళ్ళీ ధ్యానించకుండా నిర్లక్ష్యం చేస్తామో వాడు ఏం చేస్తాడంటే విన్నది కూడా ఎత్తుకుని పోతాడంట సాతానుగాడు. ఎలా వస్తాడంటే పక్షుల రూపంలో వస్తాడు అని ఇక్కడ పక్షుల్ని చూస్తున్నాం. పక్షులు సాతానికి సాదృశ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కొన్ని సందర్భాల్లో పక్షులు